హృదయాన్ని తట్టినప్పుడు నువ్వు తలుపు తెరిస్తే ఆయన నీ హృదయంలో ప్రవేశించి నీ హృదయాన్ని ఏం చేస్తాడు? దీవెనలతో నింపుతాడు. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ హృదయం నుంచి దేవుడు యేసు ప్రభు తండ్రి దేవుడికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నీ యొక్క హృదయం తలుపు ఎవరు తీయాలి? ఎవరు తీయాలి? నీవే తీయాలి. ఎవరు తీయాలి? నా హృదయం తలుపు యేసు ప్రభుకి నేనే తీయాలి. నీ హృదయం తలుపు యేసు ప్రభుకి ఎవరు తీయాలి? నీవే తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రభు నీతో నివసిస్తాడు. అందుకనే భక్తి కీర్తన మనం చదవలేదు, పాట పాడారు. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు? ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవ కూడా లేదు. మన మరింతలు ఏమని పిలుస్తాం? అనుగ్రహ పరిపూర్ణురాలు. అంటే దేవుడు దగ్గర ఉన్నటువంటి అన్ని వరాలు పరిపూర్ణంగా పొందినటువంటి స్త్రీ ఎవరు? మరియ తల్లి. పరిపూర్ణంగా ఏమంటాం? అనుగ్రహ పరిపూర్ణురాలు. అర్థ పరిపూర్ణురాలు అంటామా? అంటే ఏంటి? మరియ తల్లి దేవుడు మానవుడికి ఎన్ని వరాలు అయితే ఇవ్వగలడో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? మరియ తల్లికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆమె గర్భాన మనుషుడిగా జన్మించాడు. కాబట్టి ఆమె మనకు కూడా దేవుడి యొక్క వరాలు, తన దగ్గర ఉన్న వరాలు మనకు అనుగ్రహించగలదు. కాబట్టి నీవు దేవుడు కనుక నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే నువ్వు ఏ విధంగా చెప్పగలవు? కీర్తనకారులాగా ప్రభువే నాకు కాపరి, నాకు ఏ పదవి కూడా లేదు. అదే వాక్యం చెప్పుద్ది. ఏమని? దేవుడు నమ్మినటువంటి వాడు ఏటు ఒడ్డున నాటబడినటువంటి వృక్షాన్ని పోలి ఉన్నాడు. ఆ వృక్షము సంవత్సరం అంతా కూడా పచ్చగానే ఉంటుంది, ఫలాన్ని ఇస్తుంది. ఎందుకని? నీరు అనేది ఆ యొక్క చెట్టుకి కొదవ ఉండదు. కాబట్టి దేవుడు అనేవాడు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కూడా ఏ కొదవ కూడా ఉండదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నేను అగాధ లోయలలో అంధకారంలో నడుస్తూ ఉన్నా కానీ నేను భయపడను. ఎందుకని? దేవుడు నాకు తోడుగా ఉంటాడు. దేవుడి యొక్క చేతి కర్ర నన్ను నడిపిస్తుంది. విశ్వాసులారా, ఈ వాక్యాన్ని మనం మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? కష్టాలు అనేవి లేకుండా ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? ఉంటారా? ఎవరు ఉండరు. పేద కష్టాలు పేదకుంటే, ఏనుగు కష్టాలు ఏనుకోండి. కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కీర్తనకారులాగా మనం చెప్పగలగాలి. అంధకారం, మేనుడు పురుగు అంత వెలుగు కూడా లేకుండా జీవితం అయిపోయింది, బాధో రోగమో నా జీవితాన్ని కూల్చివేసింది, మరణం నా దగ్గరకు ఆవరిస్తూ ఉందన్నటువంటి సమయంలో కూడా కీర్తనకారులాగా మనం చెప్ప